తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. బా, ఏం వాయిస్ గురుగారు మీది. నిజంగా గురుగారు, కార్తీక మాసంలో సోమవారాలకు ఉన్న విశిష్టత చాలా ప్రాముఖ్యమైనది కదా. ఇక 3 సోమవారాలు అయితే గడిచిపోయాయి, మిగిలింది ఇంకొక సోమవారం. మరి ఈ చివరి సోమవారాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే 3 సోమవారాల్లో ఎవరైనా ఏదైనా మిస్ అయితే గనుక ఈ సోమవారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఉమామహేశ్వరాభ్యాం నమః. కార్తీక సోమవారం అయితే కార్తీక సోమవారము అనే కాదు, స్వతహాగా సోమవారం రోజు నాడు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తాను. అందులోనూ కూడా ఇప్పుడు ఈ కార్తీక మాసం నెల రోజులు ఒకవేళ ఏ కారణం చేతనైనా సోమవారం రోజు నాడు కనుక వాళ్ళు అభిషేకం చేయలేకపోయారు, దానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కనుక తెలుసుకున్న దాన్ని ఆచరించి ఆ ఒక ఫలితాన్ని తీసుకోవాలి అనుకునే వారికి అయితే మాత్రం చక్కటి అంటే ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా చేసుకునేటువంటి ఒక రెమెడీ అయితే చెప్తానమ్మా. అది శివలింగం అనేటువంటిది ఎంతైనా ఉండొచ్చు. 2 అంగుళాలు ఉండొచ్చు, 3 అంగుళాలు ఉండొచ్చు, 4 అంగుళాలు, 5 అంగుళాలు ఎంతైనా సరే ఉండవచ్చు. ఒకవేళ ఇంట్లో శివలింగం లేదు, కొనుక్కొచ్చుకోవచ్చు. లేదా పుట్టమట్టి దొరుకుతుంది మనకు, లేదంటే తులసి మట్టి. ఆ మట్టి తీసుకొని చక్కగా మట్టితోటి పార్థివలింగం అంటారు. ఇంత శివలింగం చేసుకొని ఇంట్లో కింద మారేడు దళాలు వేసుకొని దాని మీద పెట్టుకొని ఇంతే ఉండాలంటారు కదా గురుగారు. అంటే నిత్యం ఇంట్లో ఉండాలి అని అంటేనే ఓకే. నిత్యం ఇంట్లో ఉండాలంటే మహానివేదనలు అవన్నీ కావాలి. ఇది నిత్యం ఎందుకనే నా మట్టితో అయినా చేసుకోండి అని చెప్పి, ఇంత పెద్దదైనా పర్లేదు అంటే ఆ రాత్రి ఉండి మర్నాడు తీసేస్తారు, దాన్ని ఉంచరు. కాబట్టి శివలింగం చేసుకొని కింద మారేడు దళాలు వేసి దాని మీద పెట్టి ఈశ్వరుడికి మంత్రం అనేటువంటిది మనకు పూర్తిగా దాని గురించి అవగాహన లేదు అనుకుందాం. చక్కగా ప్రాణబీజ సమాయుక్తంతో ఓం నమః శివాయ. అదేంటండి నమః శివాయ అంటే 5 అక్షరాలు అందరికీ తెలిసిందే కదా, అది మంత్రం ఎలా అవుతుంది, దానికి మహామంత్రం అంటున్నారు మీరు, మీకు ఏమైనా పిచ్చ కింద నన్ను అడగచ్చు. నిజమేనమ్మా, నాకు పిచ్చేనండి అంటాను నేను. ఎందువల్లంటే నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ అంటే మనకు శ్రీరుద్రాభిషేకం చేస్తుంటాం. ఆ రుద్రంలో నమకంలో మధ్యలో నమస్సోమాయ అనువాకం చివరిలో ఈ యొక్క నమశివాయ అనే పదం వస్తుందమ్మా. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ. 5వది ఈ పంచాక్షరి అనేటువంటి 5 అక్షరాలు మేము ఉపదేశం చేసుకోవడం కోసం, అదే మేము ఉపదేశం చేయాలంటే ఉపనయనం చేసుకొని సావిత్రి ఉపదేశం తీసుకొని ఆ తర్వాత ఈ మంత్రానుష్ఠానంగా దీన్ని మహామంత్రంగా ప్రతిరోజు అనుష్ఠానం చేస్తూ ఉంటాం లక్షలుగా. ఆ పంచాక్షరి ఏముంది 5 అక్షరాలు ఓం నమః శివాయ కదా మనం అనుకుంటూ ఉంటాం. చనిపోతున్నాడు అనే మనిషిని ఆ ఓం నమః శివాయ 5 అక్షరాలతోటి కొన్ని పాశుపతాలు చేస్తే 8 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి బతికిచ్చమ్మా. కేవలం 5 అక్షరాలు. అలానే మనిషి ప్రశాంతంగా ఉన్నాడంటే అదే 5 అక్షరాలతోటి మనిషిని చంపేయచ్చు. అంటే తాంత్రికము, మాంత్రికము, మంత్రము, తంత్రము, క్షుద్రాలు ఉంటాయి కదా, మంత్రం ఒకటే, దాన్ని వాళ్ళు అనుష్ఠించే విధానాన్ని అనుసరించి పాలతో అభిషేకం చేస్తే ఈశ్వరుడు, రక్తంతో అభిషేకం చేస్తే క్షుద్రదేవత, భూతప్రేత పిశాచాలు, ఇలా ఉంటుంది. వాళ్ళు అభిషేకం చేసే ద్రవ్యాన్ని అనుసరించి ఆ మంత్ర విధానాన్ని పలికే విధానాన్ని అనుసరించి దాని యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది. మంత్రంకి నిజంగా అంత పవర్ ఉంటుంది కదా గురుగారు. ఆ అర్థం ఎలా మారిపోతుందండి అనేటువంటి దానికి చిన్న ఉదాహరణ చెప్పి నేను మళ్ళీ ఇందులోకి వచ్చేస్తానమ్మా. గురుగారు, పిల్లలకి నామకరణ చేస్తారు కదా, దాని అందరూ కూడా భారసాల అంటూ ఉంటారు. దాని యొక్క పేరు బాల సారే, బాలులకి చేసేటువంటి సారే, బాల సారే. మనం ఏమంటాం, భారసాల అంటాం. బాలసారే అంటే ఈ రోజు నుంచి జీవితకాలము అంత్యకాలం వచ్చే వరకు కూడా క్షేమంగా ఉండరా బిడ్డ అని అర్థం. భారసాల అంటే నీ జన్మాంతం కష్టపడుతూ ఉండరా అని చెప్పి అర్థం. భారం వచ్చింది అక్కడ, నీ సారిస్తున్నారు నీకు భారంగా, నీ జీవితం మొత్తం భారమేది. అంటే ఆ ఒక్క అక్షరం మారితే జన్మ మొత్తం అర్థం మారిపోతుంది. ఆ మంత్రానికి అంత పవర్ ఉంటుందండి. అందుకని అందరూ కూడా ఎలా పడితే ఆ మంత్రాన్ని చదవద్దు అని చెప్పడానికి మూలం ఆ ఒక్క పంచాక్షరి ఓం నమః శివాయ అనే మంత్రంతో
గురుగారు టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి నేను నిత్యం మనం ఎంతోమంది గురువులతో ఇంటర్వ్యూలు అవి చేస్తూ ఉంటాం కదా. ఇలాగే ఓం నమ శివాయ గురించి అడిగినప్పుడు స్త్రీలు ఓంకారం అస్సలు పలకకూడదమ్మా, శివాయ నమః అనుకోండి చాలు, అభిషేకం చేసినా కూడా ఇంట్లో శివాయ నమః అనుకోండి అంటారు. ఓంకారం అందరం పలుకోకూడదా? ప్రతి ఒక్కళ్ళు ఓంకారం లేని అక్షరం లేదు కదండి. అకార ఉకార, ఓం అంటే అకార ఉకార మకార కలిస్తేనే ఓం అయింది. ఓం అనేటువంటిది ప్రాణబీజం, అసలు అది లేనిదే బీజం లేదు కదా, అది చాలా తప్పు మాటమ్మా. ఓకే, ఏంటంటే నేనంటే వాళ్ళ కోపాలు వస్తాయి కానివ్వండి, ఇది చెయ్యకూడదు అనడానికి ప్రమాణం లేదు. నా మాట 10 మంది వింటున్నారు కాబట్టి నేను చెప్పేస్తాను చేయకూడదు అని. అంటే నా మాట 10 మంది వింటున్నారు కాబట్టి నన్ను ఎవరు అడగరు, కానీ నేను ఏదైనా చెప్పచ్చు. అడుగుతారంటే కాస్త భయం ఉంటుంది, ఏమంటే దీని ప్రమాణం ఏంటి, ఓం అనేటువంటి పదం ఎందుకు వాడకూడదంటే దానికి చెప్పడానికి ఏం లేదు అక్కడ. కనుక ఇప్పుడు పిల్లల చేత ఓం నమ శివాయ అని రాస్తున్నారు చిన్నప్పుడు, మరి నమ శివాయ అని రాస్తున్నారు, ఓం నమ శివాయ అని రాస్తున్నారా అనుకుందాం మామూలుగా. అంటే గత 100 సంవత్సరాలు 200-300 సంవత్సరాల నుంచి ఒకే విధంగా నడిచిందమ్మా. 15 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ఇదంతా బాగా ఎక్కువైపోయిన దగ్గర నుంచి కూడా ఎవరికి వారికి నన్ను గురువుగారు అని పిలిపించుకోవాలి, నేను గురువుగారిని అవ్వాలి, నన్ను గురువుగారిని పిలవాలని చెప్పి ఏ తోస్తే చెప్పడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయింది. దానివల్ల జనాలందరూ కూడా సైడ్ ట్రాక్ వెళ్ళిపోతున్నారు, వాస్తవం ఏది అవాస్తవం ఏది అనేటువంటి విషయం గ్రహించుకోలేకపోతున్నారు. సరే మళ్ళీ టాపిక్ మనకు పక్క కూడా వెళ్ళిపోతుంది. అయితే చక్కగా ఓం నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలు, ఓం అనేటువంటిది ప్రాణబీజం, అవి తీసుకొని ఈశ్వరుడికి పెరుగుతో అభిషేకం, అలాగే పెరుగన్నం, చక్కగా పెరుగుతో అభిషేకం చేసుకుంటూ పెరుగన్నం తీసుకొని మెత్తగా కలిపేసేసి ఆ అన్నాన్ని శివుడికి మొత్తం వెన్నపూస రాసినట్టుగా పెరుగన్నంతో మొత్తం ఈశ్వరుడికి అద్దేసేసి ధూపం దీపం తర్వాత మళ్ళీ ఏదైనా కొబ్బరి చిప్ప అటువంటి నివేదనం పెట్టి హారతి చేసేసి ఈశ్వర ధ్యానం చేసుకుంటామ్మా. ఆ పెరుగు అనేటువంటిది ఏదైతే ఈశ్వరుడి మీద పడిందో తద్వారా వాళ్ళకి మానసికంగా ఏదైతే అశాంతి అనేటువంటిది ఉందో అది కంప్లీట్గా వెళ్ళిపోతుందమ్మా. అసలు సోమవారం ఎందుకు అభిషేకం చేస్తారు తెలుసా? సోమవారం చేసేది శివుడికి కాదు, చంద్రుడికి. శివుడు నెత్తి మీద ఉంటాడు కదా చంద్రుడు, ఆయనకి అహంకారం, నేను శివుడు నెత్తి మీదే ఉన్నాను అని చెప్పి. అందుకని మనిషి యొక్క మనస్థితి కారకుడు, మనస్సు చంచలం చేసేటువంటి వాడు, స్థిరంగా ఉంచేటువంటి వాడు కేవలం చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉందా ప్రపంచంలో కష్టపడేవాడు ఉండడు, ప్రతి మనిషి సుఖంగానే ఉంటాడు. చంద్రుడి యొక్క అనుగ్రహం లేదా కష్టం తప్ప వాడి జీవితంలో ఏది ఉండదు. కష్టం అంటే ఏంటి, మనస్సు రకరకాల ఆవేదన అయిపోతూ ఉంటుంది. ఎవరు అభిషేకం చేస్తున్నారు, అతని మనస్సులో ఉన్నటువంటి కోరిక ఏమిటి, ఏ కారణం చేత అభిషేకం చేస్తున్నాడు అనేటువంటిది చంద్రుడు గమనించి తన లోపల ఉన్నటువంటి మానసిక స్థితి మొత్తాన్ని తీసేస్తాడమ్మా. ఎప్పుడైతే మనస్సులో ఆవేదన అనేటువంటిది తీసేశాడో, చంచలం అనేటువంటిది తీసేశాడో, ప్రతి ఒక్క దానిలో స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ స్వతహాగా సోమవారం అభిషేకానికి ఉండేటువంటి ప్రత్యేకత అదైతే ఈ కార్తీక మాసంలో అంతకు మించి 1000 రెట్లు ఆయన ఆ ఒక్క అనుగ్రహాన్ని ఇస్తాడని ప్రతి మనిషికి కూడా. కనుక ఖచ్చితంగా ఈ 3 సోమవారాలు ఎవరైతే కనుక ఖచ్చితంగా ప్రశాంతంగా అభిషేకం చేసుకోలేని వారు ఉన్నారో 4వ సోమవారం రోజు నాడు కనుక ఈశ్వరుడికి చక్కగా దధి అనగా పెరుగుతోటి పెరుగన్నంతో ఇంకా మీరు ఏమి వేయాల్సిన అవసరం లేదు, పెరుగుతోటి పెరుగన్నంతో కనుక అభిషేకం చేసినట్లయితే తర్వాత పెరుగు ఏం చేయాలండి, శుభ్రంగా మజ్జిగ అటు ఇటు కలుపుకొని తాగేసేయండి, పెరుగన్నం ఏం చేయాలి ప్రసాదంగా తినేసేయండి, అవతల మరేకల్లా. అంటే అటు డౌట్లు వస్తాయి ముందు. అవును గురుగారు, అంటే మట్టితో కూడా చేయాలన్నారు. అవును, మట్టితో శివలింగం, ఇప్పుడు మేము మహాలింగార్చన చేస్తాం, 360 శివలింగాలు తయారు చేస్తాం, మట్టితోనే తయారు చేస్తాం. మనం చేసేటువంటి విధానాన్ని అనుసరిస్తే ఎక్కడికి పోదు, మట్టి అంటదు, మనం ఇలా గీకేస్తే అంటుతుంది, తీసేసుకుంటే ఏమంటదమ్మా. మా ధాన్యం వచ్చేది మట్టిలో నుంచి, కూరలన్నీ వచ్చేది మట్టిలో నుంచే, బంగారం వచ్చేది మట్టిలో నుంచి, అన్నీ పనికొస్తున్నాయి, కానీ అంత మట్టి తగిలితే మనకి పనికి రావట్లేదా? చివరికి మనిషి వెళ్ళిపోతే మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు, అంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు అక్కడికి వెళ్తున్నాడు మనిషి. కానీ దాని మీద అభిషేకం పడ్డటువంటిది మనం తీసుకోవాలి అంటే అదే మట్టితో శివలింగం తయారు చేసి దానికి ఏదైనా పెయింట్ లాంటిది ఏదైనా పూసేస్తే ఆరిపోతుంది, కాబట్టి అప్పుడు తీసేస్తాం మనం. ఆ పెయింట్ అంటే మనకు నష్టం లేదు. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి ఎన్నో రకాల గడ్డి కాదు అన్నీ తినేస్తాం, వాడు ఏం వేసినా సరే అన్ని రకాల అన్నీ కల్తీవే అన్నీ తినేస్తాం. కానీ మట్టితో శివలింగం తయారు చేసాం, దాని మీద అభిషేకం చేసాం, అది తీసుకుంటే మట్టి అంటుతుంది, ఏమన్నా హెల్త్ మనందరికీ ఇదేనమ్మా, హెల్త్ బాడైపోతుంది. అంటే కాన్సెప్ట్ అంటూ కూడా మెధా పనులు 100 చేస్తే సైడ్ ఎఫెక్షన్స్ రావు. డాక్టర్ గారు ఈ మందు వేసుకుంటే ఈ సూది వేసుకుంటే సైడ్ ఎఫెక్షన్స్ రావు కదా అని అడుగుతాం మనం. అంటే ఎలా ఉంటుందంటే దీనివల్ల ఏదన్నా మనకు కష్టం కలుగుతుందేమో దృష్టిలోకి వెళ్ళిపోతాం. ఆ దృష్టి ఉంటే అసలు చేయొద్దు.
ఆ దృష్టి ఉంటే అసలు చేయొద్దు. అక్కడ ఉంది ఈశ్వరుడు, ఈశ్వరుడుగా భావించినప్పుడు ప్రసాదంగా తీసుకో, రైట్. భావించినప్పుడు వద్దు. ఆ ఒక్క పని చేయగలిగితే ఈశ్వరుడు నీ ఇంట్లో ఉంటాడమ్మా. ఈశ్వరుడు నీ ఇంట్లో ఎప్పుడు ఉంటాడు? నువ్వు ప్రశాంతంగా ఉంటే ఉంటాడు. నువ్వు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటావు? చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభ్యం కావాలి. చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆయన తృప్తిపరచాలి. ఆయన తృప్తిపరచాలంటే సోమవారం నాడు చక్కగా దధి పెరుగడంతో అభిషేకం చేయాలి. చాలా సంతోషపడతాను. చాలా సింపుల్ రెమెడీ కూడా గురుగారు, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవచ్చు ప్రశాంతంగా. మరి ధన్యవాదాలు.